friends, welcome to Telugu Tech Experiments YouTube channel. Friends, ఈ రోజు మనం ఒక ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ డిస్పెన్సర్ ద్వారా మనం హ్యాండ్ అయితే ఎప్పుడైతే పెట్టగానే ఒక సెన్సర్ మన హ్యాండ్ పెట్టినట్టు నోటీస్ చేసి మన శానిటైజర్ అనేది ఇస్తుంది. సో ఇది సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ వర్క్ షాప్. ఫ్రెండ్స్, మన ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్కి మనకి ఐఆర్ ప్రాక్సిమెట్రీ సెన్సర్ కావాలి. టిప్ 32C అనే ట్రాన్సిస్టర్, 1K ohmic resistor, వాటర్ సబ్మర్సిబుల్ పంప్ అండ్ ఒక ప్లాస్టిక్ కంటైనర్, ఓల్డ్ మొబైల్ ఛార్జర్, ప్లాస్టిక్ ట్యూబ్ అండ్ బైండింగ్ వైర్. ఫ్రెండ్స్, మన ప్లాస్టిక్ కంటైనర్కి నేను 2 holes పెట్టాను. ఫ్రెండ్స్, ఆ హోల్స్ ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ నేను ఆ ప్లాస్టిక్ ట్యూబ్ని మోటార్ వైర్ని కనెక్ట్ చేసేటట్టు ఎలా ఉండాలి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మూడింటికి కనెక్షన్స్ ఇద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్. ఫ్రెండ్స్, సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇదే ఫ్రెండ్స్, అండ్ వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. ఫ్రెండ్స్, సర్క్యూట్ డయాగ్రామ్ చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ ట్రాన్సిస్టర్ని కూడా నేను గ్లూతో స్టిక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 1K ohmic resistor తీసుకొని దాన్ని మనం ట్రాన్సిస్టర్ ఫస్ట్ పిన్కి అండ్ అలాగే సెన్సర్కి ఫస్ట్ పిన్కి షోల్డర్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ట్రాన్సిస్టర్ ఫస్ట్ పిన్కి అనేది మనం షోల్డర్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు సెన్సర్ ఫస్ట్ పిన్కి అయితే మనం షోల్డర్ చేద్దాం. ఫ్రెండ్స్, రెసిస్టర్ షోల్డర్ అయిన తర్వాత మనం మోటార్ పాజిటివ్ వైర్ ట్రాన్సిస్టర్ సెకండ్ పిన్కి, మోటార్ నెగిటివ్ సెన్సర్ సెకండ్ పిన్కి షోల్డర్ చేయాలి. చూసారు ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 ఎలా షోల్డర్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఎక్స్టర్నల్ వైర్ ఒకటి తీసుకొని ట్రాన్సిస్టర్ యొక్క థర్డ్ పిన్కి, సెన్సర్ యొక్క థర్డ్ పిన్కి మనం షోల్డర్ చేయాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్సిస్టర్కి షోల్డర్ చేశాను. ఇప్పుడు సెన్సర్కి అనేది షోల్డరింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 9V బ్యాటరీ కనెక్టర్ తీసుకొని దాన్ని నెగిటివ్ నుంచి సెన్సర్ సెకండ్ పిన్కి అండ్ పాజిటివ్ వైర్ నుంచి సెన్సర్ థర్డ్ పిన్కి షోల్డర్ చేయాలి. ఫ్రెండ్స్, షోల్డర్ చేసిన తర్వాత చూడండి, మన సర్క్యూట్ అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బైండింగ్ వైర్ తీసుకొని ఆ బైండింగ్ వైర్ని మనం ఆ ట్యూబ్లో నుంచి పంపించాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆ బైండింగ్ వైర్ పెట్టడం వల్ల ఆ ట్యూబ్ అనేది కాన్స్టెంట్గా ఒక షేప్లో అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా పెట్టినాను కదా, ఇలా ఉండాలి. అక్కడ మనం హ్యాండ్ పెట్టగానే శానిటైజర్ వచ్చేటట్టు షేప్ అనేది తీసుకోవాలి. చూడండి. సో ఫ్రెండ్స్, తర్వాత మనం ఇక్కడ నేను దీన్ని స్టిక్ చేశాను అండ్ ఆ ప్లాస్టిక్ ట్యూబ్ని కూడా గ్లూ వేసి అక్కడ సీల్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బాల్ పెన్ ఒక వెనకాల చిన్న క్యాప్ తీసుకొని ఈ క్యాప్ అయితే మనం చిన్న హోల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నేను ఒక 3-4 holes అయితే చేశాను దీనికి. చూసారు ఫ్రెండ్స్, హోల్ అయితే ఇలా వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్యాప్ని మనం ఆ ట్యూబ్కి స్టార్టింగ్ పాయింట్తో ఫెవిక్విక్తో అయితే అంటిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి. సో మనం ఓల్డ్ మొబైల్ ఛార్జర్ తీసుకుని దాని ఎండ్స్లో మనం ఒక బ్యాటరీ కనెక్టర్ అయితే కనెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన శానిటైజర్ డిస్పెన్సర్ తీసుకొని మనం ఓల్డ్ మొబైల్ ఛార్జర్ని స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్టర్ అనేది మన సెన్సర్ డిస్పెన్సర్కి కనెక్ట్ చేసి స్విచ్ అనేది ఆన్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ హ్యాండ్ అనేది అక్కడ పెట్టగానే అక్కడ ఇంకో లైట్ అనేది వెలుగుతుంది. సో ఇక్కడ మన సెన్సర్ అయితే వర్క్ అయింది. సో మనం దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన శానిటైజర్ డిస్పెన్సర్ అనేది ఎలా పనిచేసిందో. ఫ్రెండ్స్, నేను డిస్పెన్సర్కి బ్యాటరీ కింద 5 వాట్స్ అవుట్పుట్ ఇచ్చే ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ని వాడాను. ఫ్రెండ్స్, ఆ ఓల్డ్ మొబైల్ ఛార్జర్ మన ఇంట్లో ఉన్న ఏసీ కరెంట్ 240 వాట్స్ తీసుకొని దాని డీసీ కింద 5 వాట్స్ కింద చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫ్రెండ్స్, మన శానిటైజర్ డిస్పెన్సర్కి మన 5 వాట్స్ ఇస్తే చాలు. సో అదే ఫ్రెండ్స్, నేను బ్యాటరీ వాడినప్పుడు అది కొంచెం స్లోగా వచ్చేది, ఎందుకంటే బ్యాటరీలో పవర్ కన్జప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏమైనా చిన్న బ్యాటరీస్ వాడే బదులు ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ వాడితే బాగుంటుందని నేను ప్రిఫర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన శానిటైజర్ డిస్పెన్సర్ అయితే చూసారు కదా, మీరు కానీ దాని బ్యాటరీ వాడితే ఒక 30 to 40 టైమ్స్ వస్తుంది. అదే ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ అనేది వాడితే మీరు ఇంట్లో ఏసీ కరెంట్ ఉన్నంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనలీ మన వీడియో అయితే మీరు చూసారు. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే పెట్టండి. అండ్ మన ఛానల్ తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ మీ సత్యమణికంఠ సైనింగ్ అవుట్.